ప్రియ సహోదరి స్నేహితుడా, ప్రభువు నిన్ను కడిగినాడా? ఆ దినాన ఆ పాదములు ఆ నీటితో కడిగిన ప్రభువు ఇప్పుడు రక్తముతో కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను గారు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనమున అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయను. కనుక ప్రభువా, నాలో ఇంకా ఏమైనా నీవు కడిగిన పవిత్రత రాని దుర్గంధము, ఏదైనా దౌర్బల్యం ఉంటే ఇప్పుడే నన్ను శుద్ధిపరచము. నీ శిష్యులను నువ్వు సిద్ధపరిచినావు. ఒక దినములో వారందరూ నీ స్థానమున నిలబడ్డారు. పేతురు మరి కొంతమంది శిష్యులు సిలువ వేయబడ్డారని కూడా చరిత్ర చెప్తా ఉంది. అలాంటి హతసాక్షులుగా వారిని ఆ దినాన్ని మీరు సిద్ధపరిచినారు. శేష జీవితం ప్రభువా, నీ సేవ కొరకు వాడబడినట్లు నన్నును మమ్మును సిద్ధపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీరందరూ పవిత్రులు కారు. ఈ మాట బహు బాధకరమైనది, బహు కష్టతరమైనది. లోకము దృష్టిలో ప్రభువా నేను పరిశుద్ధుడుగా ఉన్నాను. లోకము దృష్టిలో నేను చాలా ఆత్మీయుడిగా ఉన్నాను. లోకము దృష్టిలో నేను నీ శిష్యుని కంటే అధికంగా సేవ చేసేవాళ్ళగా కనబడుతున్నాను. వేషధారి జీవితం నుండి నన్ను విడిపించి ప్రభా స్వచ్ఛతను, నిజమైన పవిత్రతను నాకు అనుగ్రహించుమని, నీ రక్తముతో నన్ను కడుగుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.